హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను బీరకాయ మసాలా కర్రీ చేస్తున్నా. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, కస్తూరి మేతి, ఎండు కొబ్బరి, పల్లీలు, నువ్వులు, పసుపు, బండ పువ్వు, బిర్యానీ ఆకు, ధనియాల పొడి, గరం మసాలా, పొట్టు పెసరపప్పు, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, బీరకాయలు, ఆయిల్. స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టేసి బౌల్ వేడెక్కిన తర్వాత 2 పావుల నూనెను పోసేసుకోవాలి. ఇటు నూనె వేడెక్కేలోపు మనం పెసరపప్పును తీసుకున్నాం కదా, ఆ పప్పును 2 టైమ్స్ బాగా కడిగేసుకోవాలి. పొట్టు పెసరపప్పు ఇష్టపడని వాళ్ళైతే నార్మల్ పెసరపప్పును కూడా తీసుకోవచ్చు. పప్పుని బాగా కడగడం వలన అందులో ఏదైనా డస్ట్ ఉంటే పోతుంది, కాబట్టి 2 టైమ్స్ కడిగేసుకోండి. ఇలా వాటర్ను పోసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇక నూనె వేడెక్కిన తర్వాత అందులో 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా బండ పువ్వును వేసి కలుపుకోవాలి. ఇవి వేగిన తర్వాత అందులో ఆనియన్స్ని వేసేస్తున్నా. ఆనియన్స్ 5 మినిట్స్ వేగనివ్వాలి. ఇవి వేగేలోపు పక్క స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ పల్లీలను వేసేసుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోండి. ఇక్కడ పల్లీలు వేగుతుంటే ఆ స్టవ్ పైన ఆనియన్స్ వేగుతున్నాయి కదా, ఆనియన్స్ మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా పల్లీలు మొత్తం వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని అందులో 6 టేబుల్ స్పూన్ నువ్వులను వేసేసుకోవాలి. నువ్వులు చిటపటలాడిన తర్వాత అందులో ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్కను వేసేసుకోవాలి. నువ్వులు, కొబ్బరి వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని చల్లారనివ్వాలి. ఆనియన్స్ వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 5 మినిట్స్ వేగిన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకోవాలి. ఒకసారి కలిపి 2 మినిట్స్ వేగనివ్వాలి. పసుపు వేగిన తర్వాత అందులో ఇందాక కట్ చేసి పెట్టేసుకున్న బీరకాయ ముక్కలను వేసేస్తున్నాను. బీరకాయ ముక్కలు వేసిన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ను వేసేసుకోవాలి. సాల్ట్ని ఈ టైంలో వేయడం వలన బీరకాయ ముక్కలకు మంచిగా సాల్ట్ అనేది పడుతుంది. ఇలా బీరకాయ ముక్కలను ఆయిల్లో మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసి బీరకాయలు మగ్గేలోపు ఈ పల్లీలు, నువ్వులని ఉడకని మిక్స్ పట్టేసుకుందాం. ఇలా మెత్తని పౌడర్ లాగా పట్టేసుకోవాలి. ఇక్కడ బీరకాయ ముక్కలు 30% కుక్ అయ్యాయి. ఇలా ఒకసారి కలిపేసి అందులో ఇందాక నానబెట్టి పెట్టేసుకున్న పొట్టు పెసరపప్పును వేసేసుకోవాలి. వేసేసి బీరకాయ ముక్కల్లో కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలి. ఇలా 5 మినిట్స్ మగ్గిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసేస్తున్నా. కారం బీరకాయ ముక్కలకు మొత్తం పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. కారం వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇలా మగ్గడం వలన కూర అనేది కారం కారం ఉండకుండా ఉంటుంది. ఇవి మగ్గిన తర్వాత అందులో ఒక 5-6 రెమ్మలు కరివేపాకు వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి. మూత పెట్టేసి వీటిని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసేసి అందులో కస్తూరి మేతిని ఇలా నలిచి వేసేసుకోవాలి. కస్తూరి మేతి వేయడం వలన టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత మూత తీసేసి ఇలా ఒకసారి కలుపుకుంటున్నాను. అందులో ఇందాక మిక్సీ పట్టేసుకున్న నువ్వులు, పల్లీలు, కుడక పొడిని ఈ టైంలో యాడ్ చేసేసుకోవాలి. ఈ పొళ్ళను 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి.
5 మినిట్స్ ఉడికిన తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ను వేసేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరను వేసి మూత పెట్టేసి పూర్తిగా బీరకాయ ముక్కలు పెసరపప్పు ఉడికేంత వరకు ఉడికించేసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మూత తీసేసి అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకోవాలి. వేసేసి రుచికి సరిపడేంత సాల్ట్ని ఈ టైంలోనే యాడ్ చేసేసుకోండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరను వేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ పై నుండి దించేసి ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటే ఎంతో టేస్టీ బీరకాయ మసాలా కర్రీ రెడీ. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. ఓకేనండి, బాయ్.